వీడియో ఎడిటింగ్ ని కూడా ఇప్పుడు మనం వైప్ కోడింగ్ చేసి క్రియేట్ చేయొచ్చు. ఐల్ బి యూజింగ్ రిమోషన్, యాంటీ గ్రావిటీ అండ్ 11 labs ఫర్ జనరేటింగ్ దిస్ కైండ్ ఆఫ్ వీడియోస్. ఈ టైప్ ఆఫ్ ఎడిట్ ని జనరేట్ చేయడానికి ఏ ప్రాంప్ట్స్ ఇచ్చాను, ఎలా యూజ్ చేశాను, ఎంటైర్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. జస్ట్ వాచ్ టిల్ ద ఎండ్. By the way, మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఐఎమ్ లలిత. ఐ ప్రొవైడ్ మార్కెట్ సొల్యూషన్స్ అండ్ కరెంట్లీ డూయింగ్ మై బీటెక్. ఈ ఛానల్లో ప్రాక్టికల్ గా మనకి హెల్ప్ అయ్యే ఏఐ టూల్స్ అండ్ వాటి రియల్ యూస్ కేసెస్, స్టూడెంట్స్ కి హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తాను. అండ్ వితౌట్ గెటింగ్ లెట్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. మీరు 2 ways లో జనరేట్ చేయొచ్చు. వన్ ఈజ్ యూజింగ్ క్లాడ్ అండ్ అనదర్ వన్ ఈజ్ యూజింగ్ యాంటీ గ్రావిటీ. క్లాడ్ పెయిడ్ కాబట్టి మనం యాంటీ గ్రావిటీ యూజ్ చేస్తాం. ఈ రిమోషన్ ని మనం యాంటీ గ్రావిటీలో ఇంటిగ్రేట్ చేస్తాం యూజింగ్ దిస్ కోడ్. ఇక్కడ కాపీ చేసిన తర్వాత మనం యాంటీ గ్రావిటీ టెర్మినల్ లో పేస్ట్ చేస్తాం. యాంటీ గ్రావిటీ టెర్మినల్ లో పేస్ట్ చేసే ముందల మీరు ఫైల్స్ లో ఒక న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దీంట్లో ఫండమెంటల్స్ ఏంటి, అసలు విజువల్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఆడియో ఎలా యాడ్ చేయాలి, అవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ డాక్స్ ఉంది రిమోషన్ లో. ఆ డాక్స్ మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే రిమోషన్ క్రియేట్స్ వీడియోస్ ప్రోగ్రామాటికల్లీ. యాంటీ గ్రావిటీకి ప్రొసీడ్ అయ్యే ముందల మీరు ఫస్ట్ న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యూ కెన్ నేమ్ ఎనీథింగ్. లెట్ మీ నేమ్ ఇట్ as రిమోషన్ ట్రయల్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫోల్డర్ ని యాంటీ గ్రావిటీలో ఓపెన్ చేస్తాం. నేను ఆల్రెడీ వీడియో జనరేట్ చేశాను దీన్ని యూజ్ చేసి. సో మనకి ఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి. బట్ మీరు న్యూగా ఫోల్డర్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఫోల్డర్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే టర్మినల్ ని ఓపెన్ చేయండి. ఈ టర్మినల్ లో ఏదైతే కోడ్ ఉందో రిమోషన్ ని ఇంటిగ్రేట్ చేయడానికి, ఆ కోడ్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. దెన్ యూ హ్యావ్ టు ప్రెస్ ఎంటర్. ఇంకంతే, దీనికి కావాల్సిన ఫైల్స్ మొత్తం యాడ్ చేస్తుంది. ద నెక్స్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ జనరేటింగ్ ఆడియో. మనం 11 labs యూజ్ చేస్తున్నాం. నేను ఈ స్క్రిప్ట్ ChatGPTని యూజ్ చేసి జనరేట్ చేశాను. నా ప్రోడక్ట్ డీటెయిల్స్ మొత్తం ఇస్తే అది ఒక స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇచ్చింది. ఆ తర్వాత మీరు వాయిస్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫ్రీ ప్లాన్ కాబట్టి మన వాయిస్ ని క్లోన్ చేసుకోవడానికి అవ్వదు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫ్రీ వాయిసెస్ తో ట్రై చేస్తాం. ఇఫ్ లేదు, మీ వాయిస్ ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఉంది అంటే యూ కెన్ యాడ్ ఇట్ డైరెక్ట్లీ. 11 labs యూజే అవసరం లేదు. సో ఇక్కడ జనరేట్ స్పీచ్ మీద క్లిక్ చేస్తే ఇట్ జనరేట్స్ ద ఆడియో ఫర్ యూ. అండ్ నా దగ్గర ఆల్రెడీ ఉంది, సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు జనరేట్ ఇట్ అగైన్. ఇక్కడ ఓకే ప్రొసీడ్ అని ఉంది కదా, ఇక్కడ వై క్లిక్ చేయండి. ఇక్కడ చూస్ ఏ టెంప్లెట్ ఉంది. యూ కెన్ చూస్ ఎనీ టెంప్లెట్ లైక్ Next.js, blank, hello world. I'm going with this. Next, add tailwind CSS, agent skills yes. అన్నిటికీ పర్మిషన్స్ ఎనేబుల్ చేసిన తర్వాత ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్. నెక్స్ట్ యాక్చువల్ వీడియో జనరేషన్ చేయడానికి మనం ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, నేను ఈ డాక్యుమెంట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, అది ఓపెన్ చేయండి. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ కాపీ ద ఎంటైర్ ప్రాంప్ట్ ఇన్ tab 1. ఇది కాపీ చేశాక ChatGPTకి వెళ్ళండి. ChatGPTయే కాదు, మీరు పర్ప్లెక్సిటీ యూజ్ చేయొచ్చు, జెమినీ యూజ్ చేయొచ్చు. మీరు ఇప్పుడు ChatGPTకి ఈ ప్రాంప్ట్ ఇవ్వండి, మీరు ఏదైతే కాపీ చేశారో అది. ఆ తర్వాత దీని కింద tab 2లో ఇంకొక ప్రాంప్ట్ ఇచ్చాను, ఈ ప్రాంప్ట్ ని యాడ్ చేయండి. నేను ఫస్ట్ tab 1లో ఇచ్చింది ఏంటంటే ప్రాంప్ట్ టెంప్లెట్ అన్నమాట. అండ్ tab 2లో ఇచ్చింది మీ ప్రోడక్ట్ డీటెయిల్స్, ఏవైతే మోషన్ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఎలా మోడిఫై చేయాలి అనేది మొత్తం tab 2లో ఇచ్చాను. సో మీరు 2 ప్రాంప్ట్స్ ని యాడ్ చేసి మీ ప్రోడక్ట్ గురించి కొంత డీటెయిల్డ్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వండి దానికి. లైక్ మీ ప్రోడక్ట్ ఏంటి, మీ ప్రోడక్ట్ ఇమేజ్ ఉంటే ప్రోడక్ట్ ఇమేజ్ యాడ్ చేయండి. అండ్ మీ వాయిస్ ఓవర్, లైక్ నేను వాయిస్ ఓవర్ జనరేట్ చేశాను కదా, అది కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ నేను నా ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇస్తున్నా అండ్ దాని థీమ్ ఎలా ఉంటుందో చెప్తున్నా. అండ్ లాస్ట్లో రిఫర్ ద వాయిస్ ఓవర్ ఐ హ్యావ్ యాడెడ్ అని ఇచ్చి దాన్ని ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఇది మీకు ఏం చేస్తుందంటే ఫైనల్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది, విచ్ యూ నీడ్ టు గివ్ టు యాంటీ గ్రావిటీ. Scene 1 ఎలా ఉండాలి, Scene 2 ఎలా ఉండాలి, ఎంటైర్ ప్రాంప్ట్ అనేది ఇస్తుంది. సో యూ హ్యావ్ టు కాపీ ఆల్ దిస్ అండ్ కమ్ టు యాంటీ గ్రావిటీ. ఇక్కడ ఇచ్చింది కదా, గెట్ స్టార్టెడ్ బై రన్నింగ్ npm i npm run dev. npm run dev ఎందుకు అంటే మన ఎడిటింగ్ ప్రివ్యూ చూడడానికి, అంటే ఆ ఇంటర్ఫేస్ అనేది రన్ అవుతూ ఉంటుంది మీరు ఆ కమాండ్ ఇస్తే. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పబ్లిక్ ఫోల్డర్ కింద న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేయండి. దీనికి ఏదో ఒక నేమ్ ఇవ్వండి, ఆడియో కానీ ఏదో ఒకటి ఇవ్వండి. ఈ ఆడియో ఫోల్డర్ లో మన ఆడియో ఏదైతే ఉందో వాయిస్ ఓవర్ వి జనరేటెడ్ త్రూ 11 labs, అది ఇక్కడ యాడ్ చేస్తాం. జస్ట్ యూ హ్యావ్ టు డూ ఇస్ డ్రాగ్ అండ్ డ్రాప్.
ఎవ్రీథింగ్ ఇస్ సెట్. అండ్ ఇంకా ఇక్కడ ఆడియోనే కాదు, మీరు మీ ప్రోడక్ట్ ఇమేజెస్ కానీ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి దాంట్లో యాడ్ చేసేయచ్చు. యూ కెన్ స్టార్ట్ రన్నింగ్ యువర్ డెవ్. npm run dev, ఎంటర్ దిస్ కమాండ్. ఇక్కడ లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ ఇస్తుంది. యూ కెన్ సీ ఇట్ హియర్. క్రియేట్ అయిపోయింది. అండ్ నౌ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, మన ఆడియో కూడా యాడ్ అయింది. ఓకే, ఈ ప్రాంప్ట్ ఇచ్చాను. ఈ జనరేషన్ అయిపోయే లోపల ఒక థింగ్ చెప్తాను. ఏంటి అంటే, మీరు సింగిల్ ప్రాంప్ట్ ఇవ్వగానే నాకు నచ్చిన అవుట్పుట్ వచ్చేయాలి అంటే అది రాదు. మల్టిపుల్ ఐటరేషన్స్ అనేవి అవ్వాలి. ఇనీషియల్గా చేసే వాళ్ళకి కొన్ని మిస్టేక్స్ అవ్వచ్చు ఇక్కడ ప్రాంప్టింగ్ విషయంలో. సో అన్నీ కొంచెం పర్ఫెక్ట్గా చూసుకోండి. ఇక్కడ అదే ప్రోడక్ట్ అసెట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటుంది. అండ్ మనకి వన్స్ ఫినిష్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనేది ఇస్తుంది. అది ఇచ్చే కమాండ్స్ అన్ని యాక్సెప్ట్ చేయండి. చూడండి, మనకి అది ఇంప్లిమెంటేషన్ ప్లాన్ అనేది క్రియేట్ చేసి ఇచ్చింది. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏమైంది అంటే, క్రియేట్ 15 సెకండ్ 30 FPS ప్రీమియం సంథింగ్ వీడియో ఉంది కదా, ఇది 15 సెకండ్స్ కాదు, 22 సెకండ్స్ ఆడియో. సో అది ఒక మిస్టేక్. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ చేంజెస్ బిఫోర్ ప్రొసీడింగ్. ఇంకా మనం ఇచ్చిన ఈ చేంజెస్ మీద వర్క్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ఇట్ విల్ గివ్ ద లోకల్ హోస్ట్ యూఆర్ఎల్. మీకు మినిమం 10 minutes అన్నా పడుతుంది ఈ ప్రాసెస్ అంతా చేయడానికి. సో బేర్ విత్ ఇట్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడ జస్ట్ ఆడియో మాత్రమే ఇచ్చాను. మోషన్ గ్రాఫిక్స్ యూజ్ చేసి ఒక వీడియో క్రియేట్ చేస్తున్నా. యూ కెన్ ట్రై గివింగ్ వీడియో ఆల్సో అండ్ ఫ్యూ మోర్ అసెట్స్. అండ్ ఇంకొక ఐడియా ఏంటి అంటే, టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ ఎవరైతే చేస్తున్నారో, లైక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేద్దాము ఆర్ టెక్స్ట్ బేస్డ్ ఎడిటింగ్ ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయాయి క్రియేటర్స్కి కానీ, వాటిని క్రియేట్ చేయడానికి యూ కెన్ యూజ్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ని అడ్వాన్స్డ్గా నేర్చుకొని మీరు ఒక హై అండ్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలిగితే, మల్టిపుల్ ఐటరేషన్స్ మీరు వర్క్ చేసి ఎలా ఇస్తే రిజల్టెంట్ అవుట్పుట్ ఇస్తుందో తెలుసుకొని మీరు ఒక హై అండ్ అవుట్పుట్ అనేది జనరేట్ చేయగలిగితే, మీరు దీన్నే సర్వీసెస్గా క్లయింట్కి ఆఫర్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేయొచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఇచ్చింది. ఐ హావ్ కంప్లీటెడ్ ద లాక్మీ ప్లస్ ఐలైనర్ వీడియో, అప్డేటెడ్ అండ్ ద కోడ్ ఇస్ రెడీ. యూ కెన్ రెండర్ ద ఫైనల్ వీడియో యూజింగ్ ద కమాండ్ లైన్. ఇందాక ఒక లోకల్ హోస్ట్ యూఆర్ఎల్ ఇచ్చింది కదా, అది మనం క్లిక్ చేసాం కదా, దాంట్లోనే ఈ వీడియో అనేది క్రియేట్ అయి ఉంటుంది. అండ్ లెట్స్ సీ ద ప్రివ్యూ. It's clean, it's sharp, it's intentional. One stroke, perfect control. Glides effortlessly. No tug, no drag. Stays bold, stays defined, all day. Meet Lakme Plus Eyeliner. ఈ వీడియో నేను జనరేట్ చేసిన దానికి ఎందుకు డిఫరెంట్గా ఉంది అంటే, నేను ప్రీవియస్గా జనరేట్ చేసిన వీడియోలో క్లాడ్ సోనెట్ మోడల్ని యూజ్ చేశాను. Precision isn't loud. It's clean. It's sharp. It's intentional. One stroke, perfect control. Glides effortlessly. No tug, no drag. Stays bold, stays defined, all day. Meet Lakme Plus Eye. ఈ వీడియోలో నేను లైక్ మీకు చూపించడానికి చేసిన ట్రయల్ వీడియోలో జెమినీ హై యూజ్ చేశాను. జెమినీ హై కన్నా క్లాడ్ సోనెట్ 4.5 అనేది కోడ్ బాగా రాస్తుంది. సిన్స్ రీమోషన్ వర్క్స్ ఆన్ కోడ్, క్లాడ్ సోనెట్ 4.5ని యూజ్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే, జెమినీ హై సెలెక్ట్ చేయొద్దు, క్లాడ్ సోనెట్ 4.5 యూజ్ చేయండి. అండ్ నేను ప్రీవియస్గా చేసిన వీడియో చార్ట్ కూడా చూపిస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. నా ప్రీవియస్ కాన్వర్సేషన్ చూసుకుంటే నేను చాలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను దానికి. జస్ట్ సింగిల్ ప్రాంప్ట్ కాకుండా ప్రతి దానికి ఎలా యానిమేషన్స్ యూజ్ చేయాలి, టెక్స్ట్ యానిమేషన్స్ ఏం యూజ్ చేయాలి, ఆడియో ఎలా తీసుకోవాలి అనేది మొత్తం ఇచ్చాను. సో అందుకే ఆ అవుట్పుట్ అనేది అంత మంచిగా వచ్చింది. ఈ అవుట్పుట్ కూడా పర్లేదు, నేను జస్ట్ ఒక 2 ప్రాంప్ట్స్ ఇచ్చాను అంతే. సో ఇంకా దీన్ని ఐటరేట్ చేస్తే మంచిగా ఇస్తుంది. యూ గైస్ ట్రై ఇట్ వన్స్. ఐ హోప్ ఈ ప్రాసెస్ మొత్తం మీకు అర్థమైందనే అనుకుంటున్నా. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, మీరు అక్కడ కూడా ఫాలో అయిపోండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి న్యూ క్రేజీ టూల్స్ తెలుసుకోవాలి, అప్డేటెడ్లో ఉండాలి అంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి, అండ్ ఇలాంటి మోర్ వాల్యుబుల్ కాంటెంట్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. దిస్ ఇస్ లలిత సైనింగ్ ఆఫ్.